శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ గణపతి వైభవం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మహానుభావుడైనటువంటి గణపతి సకల శుభములు ఇస్తాడు కనుకనే ఈ గణపతి నవరాత్రములన్నీ భాద్రపద శుద్ధ చవితి నుండి జరిగేటువంటి ఈ నవరాత్రములను వరసిద్ధి గణపతి అని పిలుస్తారు. వినాయకునకు సిద్ధి బుద్ధి అని పేరు కలిగినటువంటి ఇద్దరు భార్యలు ఉంటారు. ఆ భార్యలు సిద్ధి బుద్ధి. సిద్ధి అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి? మనకు సహజంగా ఇవి కలిగించేటువంటి వాడు అనేటువంటి అర్థంతో వేదాంత భాగంలో చెబితే ప్రజలకు అర్థం అవ్వడానికి వారిద్దరికీ భర్తగా వినాయకుడు, వినాయకుడికి అటు ఇటు భార్యలుగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియచేశారు. అంతేగాని దేవతలు అనేటువంటి వాళ్ళకి ఇట్లా భౌతికమైనటువంటి భార్యలు ఉండరు. వాటి యొక్క అంతరార్థాలు వేరు. ఈ భౌతికమైనటువంటి శరీరాలు, ఆకలి దప్పికలు ఇలాంటివి మనకు ఉన్నట్లుగా వాళ్ళకి ఉండవు. వాళ్ళే అందుచేతనే మరి వాటి అర్థాలేమిటి? మరి సిద్ధి అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి? సిద్ధి అంటే సిద్ధి పొందటం అంటే చక్కగా వ్యవసాయమంతా చేసి సంవత్సరపు చివరిలో ధాన్యం తెచ్చుకుంటాడే అతడు వ్యవసాయమునందు సిద్ధి పొందాడు అని అర్థం. అలాగే ఒక విద్యార్థి సంవత్సరమంతా చదివి పరీక్షలు రాసి చక్కగా పాస్ అయినాడు అనుకోండి, ఉత్తీర్ణుడైనాడు అనుకోండి, అతడు సిద్ధి పొందాడు అని అర్థం. 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు తపస్సు చేసి ఆ ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు అనుకోండి, అతడు సిద్ధి పొందాడు అని అర్థం. అంటే పరిపక్వత కలిగినటువంటివి. ఈ సిద్ధులు ఎన్ని ఉంటవి అంటే 8 సిద్ధులు ఉంటాయి. అణిమ, లఖిమ, గరిమ, మహిమ ఇలాగా. ఇలాంటి 8 సిద్ధులు కొందరికి మాత్రమే లభ్యమవుతాయి. సహజంగా మనం ఎక్కువగా వినేటువంటి దేవుడు ఎవరంటే ఆంజనేయ స్వామి వారు. తులసిదాస్ రచించినటువంటి హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధినవనిధికే దాత అసవరదీన్హా జానకి మాత, అష్టసిద్ధినవనిధికే దాత అసవరదీన్హా జానకి మాత. ఇలాంటి సిద్ధులు కలుగుతాయి. అంటే ఒక విషయమునందు, ఒక కార్యమునందు మనం పనిచేస్తున్నప్పుడు ఆ కార్యం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పుడు దాని పేరే సిద్ధిస్తుంది అంటారు. సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఈ సిద్ధి అనేటువంటిది ఆ మహానుభావుడైనటువంటి ఆ స్వామివారి ఒక భార్య. ఇంకొకళ్ళు ఎవరు అంటే బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? ఇది ఎక్కడ ఉంటుంది? మానవుని యొక్క శరీరంలో ఇంద్రియములు, పైకి కనపడేవి ఇంద్రియములు, కళ్ళు, ముక్కులు, చెవులు. ఇవి కాక లోపల కొన్ని పనిముట్లు ఉంటాయి. అవి కనపడవు. అవే ప్రధానమైనటువంటివి. ఏమిటి అవి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి వేదాంత పరిభాషలలో అంతఃకరణములు. ఇంద్రియములు 5, అంతఃకరణములు 4. ఈ అంతఃకరణ శుద్ధి ఉన్నవాడే జ్ఞాని, అతడే గొప్పవాడు. కళ్ళు బ్రహ్మాండంగా ఉన్నా, అలంకారాలు దేహానికి ఎంత వేసినా ఇవన్నీ వ్యక్తికి గొప్పతనం రానివ్వవు, పవిత్రత రానివ్వవు. పవిత్రత ఏది కలుగుతుంది అంటే లోపల ఉన్నటువంటి అంతఃశుద్ధి, బుద్ధి. బుద్ధి అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి. చాలామందికి బుద్ధి లేదురా అంటూ ఉంటారు. బుద్ధి లేదురా అంటే నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఉదాహరణకు తెల్లవారితే పరీక్షలు అనగా టీవీ చూస్తూ కూర్చోవాలా, చదువుకోవాలా? అతనంతట అతను కలగాలి. ఓహో, నాకు రేపు పరీక్షలు కనుక ఈ టీవీని నేను చూడకూడదు, చక్కగా చదువుకోవాలి అని ఎప్పుడైతే మనస్సులో నిర్ణయించుకున్నాడో ఈ చెడు వైపు వెళ్ళకూడదు, మంచి వైపు వెళ్ళాలి అనేటువంటి భావన, దుర్వ్యసనములకు లోను కాకూడదు, మంచివారితో స్నేహం చేయాలి, మంచి గ్రంథములు చదవాలి, మంచిగా ఉండాలి అనేటువంటి భావన ఎవరికైతే కలుగుతున్నదో ఆ కలిగేటువంటి నిర్ణయించుకునేటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో
నిర్ణయించుకునేటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తినే బుద్ధే అంటారు. అలాంటి శక్తి చాలామందికి ఉండదు కనుక గణపతిని అర్చించినట్లయితే బుద్ధి కలుగుతుంది. సిద్ధి వినాయక శివతనయ బుద్ధి ప్రదాయక మృదు హృదయ, సిద్ధి వినాయక శివతనయ బుద్ధి ప్రదాయక మృదు హృదయ, గణాధినాయక కదలుమయ గణాధినాయక కదలుమయ, భక్తజనులను బ్రోవగ సమయమయ. ఓం నమో గజానన సర్వమంగళకారణ పార్వతీసుత పావన, పాహి విఘ్న నివారణ పాహి విఘ్న నివారణ. అందుకని ఆ మహానుభావుడు సిద్ధి బుద్ధి కలిగించేటువంటి వాడు కనుక సిద్ధి వినాయకుడు. ఇంకా ఎలా ఇస్తాడైనా వర సిద్ధి వినాయకుడు, వరములను ఇస్తాడు. మానవుడుకు అనేకమైనటువంటి సమస్యల వలయంలో చిక్కుకొని ఉంటాడు. దీని పేరే సంసారం. సంసారం అనేటువంటి సుడిగుండంలో పడిపోయి మానవుడు ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో ఉన్నటువంటి అతనికి వరసిద్ధి గణపతిని గనక పూజ చేసినట్లయితే సిద్ధి కలగటమే కాదు, వరములు కూడా మనకు లభ్యమవుతాయి. అందుచేతనే ఆ మహానుభావుణ్ణి 21 పత్రములతో చక్కగా మనం పూజ చేస్తాం. అలాంటి పూజా కార్యక్రమం మనం చేసి ఆ స్వామిని గనక మొక్కుకున్నట్లయితే సమస్త శుభములు కలిగించేటువంటి మహానుభావుడు గణపతి. ఈ గణపతిని ఎవరైనా అర్చించారా? పూర్వంలో అందరూ అర్చించారు. లోగడ మనం చెప్పుకున్నాం, పార్వతీ పరమేశ్వరులు పూజించారు, వాణీ బ్రహ్మలు పూజించారు, శచీపురంధరులు పూజించారు, సీతారాములు పూజించారు, అరుంధతీ వశిష్ఠులు పూజించారు. పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం. ఎవరు? పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం, త్రికోణమధ్యగతం మురారి ప్రముఖాజుపాసితం, మూలాధార క్షేత్ర స్థితం, పరాది చత్వారి వాగాత్మకం, ప్రణవస్వరూప వక్రతుండం. ఆయన తొండం ఓంకారంలాగా ఉంటుంది. వశిష్ఠ వామదేవాదులే కాక సమస్తమైనటువంటి మహర్షులు నిరంతరం ఆరాధించే మహానుభావుడు ఆయన. యోగశాస్త్రమునకు వస్తే యోగశాస్త్రంలో మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు 6 చక్రముల తర్వాత 7వది. ఈ 7వదైనటువంటి ఈ సహస్రారం, దానికి మూలం మూలాధారం. మూలాధార చక్రమునందుకు అధిదేవత ఎవరు అంటే గణపతి. మూలాధార, పరా, పశ్యతి, మధ్యమ, వైఖరి అని పేరు కలిగినటువంటి వాక్కులన్నిటికీ అధీశ్వరుడు గణపతి. అందుచేతనే గణపతిని అర్చన చేసినట్లయితే వాక్శుద్ధి కలుగుతుంది, గణపతిని అర్చన చేసినట్లయితే యోగ మార్గం కలుగుతుంది, గణపతిని అర్చన చేసినట్లయితే బుద్ధి కలుగుతుంది, గణపతిని అర్చన చేసినట్లయితే సిద్ధి కలుగుతుంది. ఇన్ని కారణాలు ఆ మహానుభావుని వల్ల మనకు కలుగుతాయి. అంతేకాదు కావ్యములు ఇష్టం, పద్యములు ఇష్టం, స్తోత్రములు ఇష్టం. అందుచేతనే మహానుభావుని ఎదుట స్తోత్రములు చదవాలి. అలాగే గుంజళ్ళు తీయాలి. గుంజళ్ళ కథ కూడా ఒకటి ఉంటుంది, మొట్టికాయల కథ కూడా ఒకటి ఉంది. అవన్నీ మనం ముందు మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుచేత ఈ మహాగణాధిపతిని ఈ భాద్రపద శుద్ధ చవితి ఈ మొదలైనటువంటి రోజులలో ప్రతి వ్యక్తి బాలకుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆచరించి తరించేటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఇవన్నీ. ఈ రోజులలో ఈ పుణ్య ప్రదేశంలో అంటే భువనగిరి జిల్లా చోడుప్పల్లో వేంచేసి ఉన్నటువంటి దివ్య తేజోమయమైనటువంటి పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో గణపతి నవరాత్రములు జరుగుతూ ఉన్నాయి. ఈ గణపతి నవరాత్రములు జరగటమే కాదు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదానం అనేది అన్ని చోట జరుగుతాయి. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే అమ్మా నాన్నల యొక్క అనాథ ఆశ్రమం ఇది. అనాథలకు అన్నదానం గనక చేసినట్లయితే ఆ శివసుతుడైనటువంటి గణపతి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనం పొందేటువంటి అర్హత ఉంటుంది. ఎవరికో ధనవంతులకు సహాయం కాదు, పేదలకు సహాయం చేయాలి, అభ్యాగతులకు సహాయం చేయాలి. అలాంటి నిరుపేదలైనటువంటి వ్యక్తులు, అన్నార్తులైనటువంటి వ్యక్తులు ముఖ్యమైన అన్నం. అన్నమేమిటి? పరబ్రహ్మస్వరూపం.
వేదమేమి చెబుతుంది? అన్నము పరబ్రహ్మస్వరూపమని చెబుతుంది. అన్నమును నిందించకూడదు అని చెబుతుంది. అన్నదానము చెయ్యమని చెబుతుంది. దశరథుడేమిటి? అశ్వమేధయాగం చేస్తే సంవత్సరం పాటు అన్నదానం చేశాడు. అన్నదానం వల్ల తృప్తి కలుగుతుంది. అన్నదానం వల్ల మోక్షం కలుగుతుంది. అన్నదానము వలన మానవునకు ఇక పొందవలసినటువంటి ఇక ఏదీ లేదు. అన్ని దానములలో అన్నదానము మిన్న. అందుచేతనే అన్నదానం పరబ్రహ్మస్వరూపంగా భావించి ఆకలి కొనినటువంటి వ్యక్తికి తృప్తి అనేది కలిగేది ఒక్క అన్నదానం వల్లనే. అందులో అనాథలు, దిక్కులేనటువంటి వారిని ఇక్కడ పెంచుతున్నారు. అమ్మ ఎవరో నాన్న ఎవరో ఎవరూ తెలియదు. అన్నిటికీ అమ్మ నాన్నయే అయి ఇక్కడ శివ గురూజీ స్వామి వారిని ఇక్కడ ఉంచి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి పెంచుతున్న వాళ్ళకి గణపతి నవరాత్రములలో అన్నదానము చేసి తరించెదరు. శ్రీ శంకర గురూజీ గారు ఈ అనాథలను చేరదీసి ఏదో భగవత్ ప్రేరణ వల్ల శంకర స్వరూపంగా భావించి చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని తరించెదారని మనసారా కోరుకుంటూ స్వస్తి.